మరి ఈ కెమెరా నీదే కదా, నేనే నీకిచ్చాను, గుర్తుందా? సో టెల్ మీ జాహ్నవి, ఈ కెమెరా వంశీ చేతికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు దీన్ని? అంటే నువ్వు కూడా తన ప్లాన్లో పాల్పంచుకున్నావా? తన నీచమైన అసహ్యకరమైన ప్లాన్లో నీ పాలు కూడా ఉందా? జాహ్నవి, టెల్ మీ. నువ్వు ఇలా అంటున్నావేంటి సాగర్? నువ్వు నేను ఇలా చేస్తానని ఎలా అనుకున్నావా? నిజమే, ఈ కెమెరా నాదే. నేను ఈ కెమెరాని వంశీకిచ్చాను పార్టీలో వీడియోలు తీయడానికి. పార్టీలో అంత గొడవ జరిగేసరికి తను నా కెమెరా తిరిగి ఇవ్వడం మర్చిపోయాడు. హవుడేను వంశీ కెమెరాతో ఏం వీడియోలు తీశాడు అవన్నీ నాకేం తెలుసు? ఇన్ని సంవత్సరాలుగా నా గురించి నీకు తెలుసు. ఆ మాత్రం నమ్మకం కూడా లేదు నా మీద? ఒక ఆడపిల్లనయ్యుండి ఇంకో ఆడపిల్లకి ఇలా చేస్తానని ఎలా అనుకున్నావు నువ్వు? నేను ఇంత దిగజారిపోయిన అమ్మాయిలా కనిపిస్తున్నానా? అంతేనా నా గురించి నీకు తెలిసింది? సాగర్, జాహ్నవి మీద నింద వేసే ముందు అసలు నువ్వు ఆలోచించావా? ఆలోచించి అర్థం చేసుకోగల గుణమే ఉంటే ఆలోచించేవాడేమో కోడలా. ఆ గంగ పిచ్చిలో పడి మూర్ఖుడైపోయాడు మీ అబ్బాయి. ఐఎమ్ సారీ. జాహ్నవి, ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ సారీ. ఓకే, ఈ మధ్య నాకు ఏది సరైందో ఏది కాదో అర్థం కావట్లేదు. ఇట్స్ జస్ట్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సారీ, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే, డోంట్ బి అప్సెట్. ఇప్పుడు ఈ కెమెరా నీ చేతికి వచ్చేసిందిగా, నువ్వు ఇక ప్రూవ్ చేయొచ్చు. ఆ వీడియో వంశీ తీశాడని రుజువు చేయొచ్చు. వంశీకి శిక్ష పడుతుంది, అవునా? అవును జాహ్నవి, వంశీకి తప్పకుండా శిక్ష పడుతుంది. వాడు గంగ విషయంలో చేసిన నీచమైన పనికి నేను వాడిని విడిచిపెట్టను. అవును, నువ్వు అస్సలు వదలకూడదు. చాలా పెద్ద శిక్ష పడాలా నీచుడికి. వంశీ, నీకిక ఇవాళ రాత్రి ఒక్కటే మిగిలింది. రేపటితో నీ ఆట ముగుస్తుంది. చూసావా, చూడు ఎలా వెళ్ళిపోయాడో. ఇలా జరిగిందంటే గంగ వల్లే జరిగింది ఇదంతా. వంశీ, నేను నీకు చెప్పానుగా కెమెరాని డిస్ట్రాయ్ చేయమని, కానీ నువ్వు చేయలేదు. రేపు నీకు ఎలాంటి గతి పడుతుందో నువ్వే చూస్తావు. నువ్వెలాగో చేస్తావు, నన్ను కూడా చంపేస్తావు, ఈడియట్. నాన్న సాగర్, నువ్వు బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు కావాల్సిందేదో నీకు దొరికింది. ఎస్ అంకుల్, ఆధారాలతో పాటుగా నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. గంగ గెలుపు విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.